హాయ్ హలో ఫ్రెండ్స్, మేమైతే ఎల్లోరాకి వెళ్ళినాము. చూడండి, మొత్తం వీడియో తీసిన ఎల్లోరా. ఇంతకుముందు వీడియోలో చెప్పిన కదా, మేము గార్డెన్కు బీబీ మక్బరాకి వెళ్ళినాం కదా, బీబీకా మక్బరా. తర్వాత హోలీ రోజు అయితే ఇక్కడికి వచ్చినాము. అసలు ఎవరు మంది ఉండరు అనుకున్నాం, కానీ చాలా మంది వచ్చిండ్రు. చూడండి, ఇది ముందు ఎంట్రన్స్లా. తర్వాత లోపలికి వచ్చినాము. లోపలికి వచ్చినాక అసలు బయట ఎంత ఎండగా ఉందో, లోపలైతే చల్లగా ఉంటుందండి. మొత్తం రాయితోటి కట్టిందే. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎత్తుగా, ఎంత పెద్దగా ఉంది. మీరు చూసిరా ఇప్పుడు అది ఉంది కదా, అది మన 20 రూపీస్ నోట్ పైన ఉంటుంది, అదే సింబల్. ఇంతకుముందు చూపించింది అది. చూడండి ఎంత, అసలు ఎన్ని సంవత్సరాల కింది ఇది. చాలా సంవత్సరాలైంది. మొత్తం రాయితోటే కట్టిండ్రు. చాలా బాగుంటుంది. ఔరంగాబాద్ నుంచి 35 కిలోమీటర్స్ ఉంటుందండి. అసలు మన తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళు మొత్తం ఒకసారి ప్యాకేజ్ మాట్లాడుకొని వస్తారు కదా. షిరిడి, ఎల్లోరా ఇక్కడనే కదా. కృష్ణేశ్వర్ కూడా ఇక్కడనే ఉంటుంది. అది ఇదే శివలింగం, జ్యోతిర్లింగం. చూడండి, ఇక్కడ కూడా పెద్ద లింగం ఉంది. గుడి ఎట్లుంది చూడండి, అంత పెద్దగా. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపించాలని నేను వీడియో తీసిన. పెద్దగా ఉంటుంది లింగం అయితే. చూడండి, ఇక్కడ ఒక శివలింగం ఉంది. నేనైతే కృష్ణేశ్వర్ అయితే వెళ్ళలేదు, మేము ఓన్లీ అజంతానే ఇది ఎల్లోరానే వచ్చినాం. కృష్ణేశ్వర్ వెళ్ళినప్పుడు ఆ లింగం కూడా చూపిస్తా. చూడండి, ఎంత చాలామంది వచ్చిండ్రు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం. అసలు బయట ఇట్లా మెట్లు ఉంటాయి, మెట్లు ఎక్కి పైకి పోవచ్చు, మొత్తం చూడొచ్చు. భయం అవుతుంది కొంచెం. మెట్లు చాలా సంవత్సరాల నాటి కదా, కొంచెం ఇరిగిపోయినట్టు కొంచెం ఇట్లుంటాయి. చూడండి అసలు ఎట్లా చేసిండ్రు అప్పట్లో. ఇవన్నీ చూస్తుంటే చిత్రం అనిపిస్తుంది, ఎట్లా కట్టొచ్చారని. చూడండి, మీకోసం అయితే కొంచెం అయితే వీడియో తీసినాం. ఇంకా చాలా ఉంది వీడియో తీసేది, కానీ మేమైతే కొంచెమే తీసినాం. ఇట్లా మెట్లెక్కి పోవాలి మొత్తము. ఇంకా ఒక స్టెప్ ఉంటుంది పైన. అదే ఈ స్టెప్ కాక ఇంకా పైన స్టెప్పులో అది శివలింగం ఉంది. ఫస్ట్ చూపించిన కదా, అది అక్కడ. మీలో ఎవరన్నా ఎల్లోరాకి వెళ్ళుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము కూడా వెళ్ళొచ్చినామని. ఈ విగ్రహాలన్నీ ఎట్లా చెక్కిండ్రు చూడండి. నేనైతే కొంచెమే వీడియో తీసిన, ఇంకా చాలా ఉంది. మా అమ్మాయికి ఫీవర్ వచ్చిండే, అందుకని ఎక్కువ తిరగలేదు మేము. కొంచెం ఇదొక్కటే తిరిగి వచ్చేసినాము. ఇంకా సైడ్లో కూడా ఉన్నాయి చాలా చూసేటిది. చూడండి, నేను
13 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళినప్పుడు అసలు చాలా అప్పటికిప్పటికి చాలా చేంజెస్ అవుతాయి. అప్పుడైతే సరిగా గుర్తు కూడా లేదు నాకు. ఒకసారి వెళ్ళి వచ్చినాము, తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళినాము. మా ఫ్రెండ్స్ వచ్చారని చెప్పిన కదా, వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళినాము. చూడండి మా కొడుకు తీసిండు ఇట్లా. వీడియో అంతా వాడే తీసిండు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ముందు కృష్ణేశ్వర్కి వెళ్ళింది కూడా పెడతా. మేము వెళ్ళినాం 4 సార్లు పోయినాం, కానీ ఎప్పుడు నేను వీడియో తీయలేదు. ఈసారి అయితే మీకోసం అయితే వీడియో తీసి పెడతా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఒక్కొక్కటి అన్ని విగ్రహాలే, చాలా విగ్రహాలు ఉన్నాయి ఇట్లా. నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, చల్లగా ఉంటుంది లోపల అయితే, చాలా బాగా అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.